ఎస్సీ వర్గీకరణ జరపవచ్చంటూ రాజ్యాంగంలోనే ఎక్కడా ప్రస్తావించని అంశాన్ని సుప్రీంకోర్టు జస్టిస్ తీర్పు చెప్పడం చాలా బాధాకరమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత గిరిజన సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్ కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో కూడా బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పిఠాపురం పట్టణం బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద రాస్తారోకో ధర్నా చేపట్టి తమ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు గుబ్బల రాజు, కండవిల్లి లోవరాజు, పచ్చిమళ్ళ అప్పలరాజు, వేలంగి వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాలు కోరినప్పుడు ఎర్రవాడ జైలు నుంచి గాంధీ గారు దాన్ని తిరస్కరించినప్పుడు అంబేద్కర్కి గాంధీ గారికి మధ్యన జరిగిన వడంబడికే పోనా వడంబడిక. ఆ వడంబడికలలో భాగంగానే ఈ రిజర్వేషన్లు ఏర్పడ్డాయి. చాలామందికి ఈ రిజర్వేషన్ గురించి తెలియదు. 15%. ఇది దాదాపుగా స్వతంత్రం రాకముందు ఏర్పడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత అనుకోకుండా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మితం చేసేటప్పుడు ఈ 15% రిజర్వేషన్ని ఈ అంటరాని కులాలకి 15%గా లెక్కించి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ మహానుభావుడిచ్చిన ఈ సదుపాయాల వల్ల ఈ దళితులు ఈ కాస్త స్వేచ్ఛంగా అనుభవిస్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తారని జనాభా ప్రాతిపదిక మీద అంటారు. సార్, మీరే తీసుకొచ్చారు 96లో ఈ చట్టాన్ని. మళ్ళీ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. దయచేసి మా ఎస్సీ కులాల జోలికి రాకండి. 28 సంవత్సరాల నుంచి మేము కొట్టు చేస్తున్నాం. మేము వెనకబాటుతనం ఇంకా ఉన్నాం. మీరు తీసుకునే చర్యను బట్టే మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. మేము అంబేద్కర్ వాదులుగా, పీవీరావు ఉద్యమకారులుగా ఈ ఉద్యమాన్ని అడ్డుకుంటాం. మా ప్రాణాలు పణంగా పెట్టినా సరే ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ మీడియా ద్వారాగా ఒకటే వినిపిస్తూ ఉన్నాను. అయ్యా మందా కృష్ణమాది గారు, మీరేదన్నా శాతనవుతే రిజర్వేషన్ పెంచే అవకాశం దాని గురించి మాట్లాడాలి తప్ప ఏ ప్రభుత్వం మీదన్నా రిజర్వేషన్ పెంచాలని అడగాలి తప్ప మమ్మల్ని ఎడగొట్టండి అంటున్నారు. మిమ్మల్ని ఎడగొట్టేసినా, మమ్మల్ని ఎడగొట్టినా, మమ్మల్ని ఎడదీసి తంతున్నారు. ఇప్పుడైనా సరే మీరు జ్ఞానం తెచ్చుకుంటలేదు. ఎక్కడికక్కడే మన ఊచకోతకు వస్తున్నారు. అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళని ఎవరికి వాళ్ళనే ఎడదీసి తంతున్నారు. మనం రాజకీయంగా ముందుకు ఎదుగుతలేదంటే కారణం ఏంటంటే మీకు లాంటి వాళ్ళ వల్లే మనం రాజకీయంగా ఎదుగుతలేదు. అందుకనే మాయావతి గారు కూడా దీని మీద ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా వర్గీకరణ అంశం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అంతే కాబట్టి మాలలో ఎప్పుడు కూడా అందరూ కూడా యువతి లేచి మన్నా కృష్ణమాది గారికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి మాలల దమ్మేటో, మాలల బలమేటో మేము నిరూపిద్దామని చెప్పేసి ఈ బహుజన సమాజ్ పార్టీ తరపుని, ఈ మాలల ఐక్యత తరపుని, ఈ మాలలందరి తరపుని నేను తెలియజేసుకుంటాను. రోడ్డు మీదకి వస్తే మీరు ఆ సముద్రాన్ని మీరు కాయలేరు. దయచేసి అర్థం చేసుకోండి. మాకు మానవులకి మాధవులకి మధ్యలో మీరు గొడవలు పెట్టొద్దు, స్విచ్లు పెట్టొద్దు. త్వరగా రావాలి. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీరెవరా చెప్పడానికి, మీరెవరు మార్చడానికి? చంద్రబాబు నాయుడు ఎవడు, మోడీ ఎవడు? మాకు రాజ్యాంగం ఇచ్చింది. మా హక్కుల కోసం మేము పోరాడుతాం. మా దళితుల ఉద్యమాన్ని మీరు ఆపలేరు. దయచేసి అర్థం చేసుకోండి. 2005లో సుప్రీంకోర్టు, అత్యున్నత సుప్రీంకోర్టు 5 జడ్జీలతో రాష్ట్రాలకి విడగొట్టే అధికారం లేదని తీర్పు ఇవ్వడం జరిగింది. అది అదని రాజకీయ లబ్ధి కోసం మోడీ గారు దళితుల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 341 లెక్క చేయకుండా సుప్రీంకోర్టు జడ్జి గారిని పొలిటికల్ ఇంప్లిమెంట్ చేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దీని రాజ్యాంగ విరుద్ధం. మేము అవసరమైతే ఢిల్లీ కార్యక్రమం కూడా చేపడతామని అన్ని జేసీ సంఘాలతో ఢిల్లీ కార్యక్రమం త్వరలోనే ఏర్పాటు చేసి ఈ యొక్క ఎస్సీల ఐక్యత ఏంటో ఢిల్లీ నడిపట్లో చూపించడానికి మేమందరం సిద్ధంగా